వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మద్విబాహుః అపరో హరిః అఫాలలోచనశంభుః భగవాన్ బాదరాయణః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో జూలై నెల 21వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 27వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం నుండి ఆషాఢమాస బహుళ సప్తమి శనివారం పర్యంతం ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి దానిని ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వతమైనటువంటి పనులకు సోమ మంగళవారాల్లో శ్రీకారం చుడతారు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగటం మంచిది. శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులను కూడా కలుస్తారు, తద్వారా లాభాలుంటాయి. శుక్రవారం రోజున ఆకస్మిక ధన లాభ యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ప్రముఖుల నుంచి సమాచారం అందుకుంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరీక్షల్లో అనుకోని ఆహ్వానాలు చాలా చక్కటి గౌరవాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాయి. పెద్దల సలహాలతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. అలాగే వేడుకల నిర్వహణలో మార్పులు, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఈ వారం మీకు ప్రధానంగా అందుతాయి. కొన్ని విషయాల్లో లాభాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం అనేటువంటిది కూడా ఈ వారం ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. మేషరాశి వారు ఈ వారం ఆదివారం రోజున దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. గురువులను దర్శించండి. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా సంకష్టహర చతుర్థి 24వ తేదీ బుధవారం రోజున గణపతి ఆరాధన చెయ్యండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి స్థానచలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అనేటువంటిది అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది కొంత ఉంటుంది, అది నిదానంగా ఉండవచ్చు. ఈ వారం దీర్ఘకాలికమైనటువంటి సమస్యలైతే తీరుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సొమ్ములకు లోటు రాదు. అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయి. కొన్ని వేడుకలు క్లుప్తంగా నిర్వహిస్తారు. భాగస్వాముల పెట్టుబడులతో వ్యాపారాలు అనేటువంటివి వృద్ధి పొందుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. గురువారం నాడు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం పూర్తి అవుతుంది. మనోల్లాసాన్ని పొందుతారు. కొంత మానసికమైనటువంటి అనారోగ్యాలు కూడా పట్టి పీడించే ఆస్కారం కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారు కూడా ఆదివారం రోజున గురు పౌర్ణమిని పురస్కరించుకొని లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. బుధవారం రోజున సంకష్టహర చతుర్థి ఉపవాసం ఉండండి. గణపతి సహస్రనామ స్తోత్రంతో ఆరాధన చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం
ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు కొంత గ్రహ సంచార రీత్యా విజయం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు అనేటువంటివి జరుగుతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు కొన్ని ఆలస్యంగా సఫలం అవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయముల యందు జాగ్రత్తలు కూడా అవసరం. గృహంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. తలచిన కోరికలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొంత శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అనేటువంటిది అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు భోజనానంతర ప్రయాణాలే కొంత మీకు క్షేమంగా ఉండవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంది. విద్యార్థులు ఖచ్చితంగా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మిథున రాశివారు ఆదివారం నాడు దత్తాత్రేయ దర్శనము, మంగళవారం నాడు రుణమోచక లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణము, బుధవారం నాడు సంకష్టహర చతుర్థి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు ఈ వారంలో సోమ మంగళ బుధవారాల్లో సకాలంలో తప్పకుండా పూర్తవుతాయి. వాహనాలు స్థలాలు కొనుగోలు చేయటానికి యత్నాలు సాగిస్తారు. శత్రువులను సైతం కూడా ఆకట్టుకుంటారు. అలాగే ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కొన్ని విషయముల యందు గురు శుక్రవారాల్లో జాగ్రత్తగా మెలగటం మంచిది. ఆకస్మికమైనటువంటి కలహాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ధన నష్టాన్ని అధిగమించటానికి రుణ ప్రయత్నాలు ఏమాత్రం కూడా చేయకండి. కుటుంబ విషయంలో కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సోదర వైరం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే శుక్రవారం నాడు ఒక శుభవార్త అనేటువంటిది ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు కూడా నెలకొంటాయి. క్రీడాకారులు రాజకీయవేత్తల యొక్క ఆశలు ఫలించేటువంటి సమయం అయితే ఆసన్నమైంది. కర్కాటక రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా సుందరకాండ పారాయణం చేయించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా హనుమత్ బడబానల స్తోత్ర పారాయణం కూడా చేస్తే సరిపోతుంది. పౌర్ణమి రోజున ఖచ్చితంగా లలితా సహస్రనామం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటే కొంత కర్కాటక రాశి వారికి అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా కొంత అనుకూలమైనటువంటి సమయం అయితే ఆసన్నం అయింది. నూతన గృహ కార్యాల మీద శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. కుటుంబ పరిస్థితులైతే కొంతమేరకు సంతృప్తిగానే ఉంటాయి. ప్రతి నిర్ణయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అవసరాలకు తగినంత సొమ్ము అందినప్పటికీ కూడా ఖర్చులు ఎదురవుతూనే ఉంటాయి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. పెట్టుబడుల్లో ఎట్టి తొందరపాట్లు అనేటువంటివి వద్దు. ఉద్యోగులకు ఊహించని మార్పులు కూడా కలుగుతాయి. పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితి. పరిశోధకుల యొక్క యత్నాలలో స్వల్ప ఆటంకాలు అనేటువంటివి ఎదురు కావచ్చు. ఆకస్మిక ధన లాభంతో ఈ వారాంతంలో కూడా కొన్ని రుణబాధలు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా విద్యార్థులు కృషి చేస్తే సరిపోతుంది. సింహరాశి వారు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆ రోజున ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేసి శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా కార్యాల్లో సఫలత కలుగుతుంది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలంగా ఉండడం, కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. ఎంతటి వారినైనా ఎటువంటి వారినైనా తమ మాటలతో తమ చాకచక్యంతో మీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇతరులకు హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిది. కొంత ఆకస్మిక ధనలాభం అయితే కలగవచ్చు. నూతన గృహ కార్యాల మీద శ్రద్ధ వహిస్తారు. విదేశీయాన ప్రయత్నం అనేటువంటిది సులభంగా నెరవేరుతుంది. వృధా ప్రయాణాలు అనేటువంటివి బుధ గురువారాల్లో అధికంగా చేస్తారు. వ్యాపార పరంగా లాభాలైతే తప్పకుండా ఉంటాయి.
అదనపు ఆదాయము, ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. వ్యాపారులకు అనుకున్న విధంగా లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఉద్యోగులకు విధుల్లో ఉన్న అవాంతరాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు శ్రమ ఫలించేటువంటి సమయము. క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి పెరుగుతుంది. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా సంకష్టహర చతుర్థి బుధవారం రోజున గణపతి ఆలయంలో గణపతికి అష్టోత్తర శతనామ అర్చన చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి. కుడుములను నైవేద్యం పెట్టి పిల్లలకు పంచి పెడితే గణపతి అనుగ్రహంతో కన్యారాశి వారు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కొన్ని వ్యవహారాల యందు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయం మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. వాహనయోగం కలిగేటువంటి సూచన. అనుకున్న సమయానికి రావలసిన బాకీలైతే అందుతాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు, ఆశించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. పారిశ్రామిక వర్గాలు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ధన నష్టం ఏర్పడకుండా కొంత జాగ్రత్తగా పడండి. అనారోగ్య బాధలు తొలగటానికి ఈ వారంలో కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే తులారాశి వారికి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. మొత్తానికి కొన్ని మంచి ఫలితాలు తులారాశి వారికి ఈ వారం అధికంగానే కలుగుతాయి. దైవారాధన అధికంగా చేయండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి సూర్య నమస్కారాలు చేయండి. ఆ రోజున శివుడి యొక్క ఆలయాన్ని దర్శించండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము ఆదివారం నాడు చేయటం మర్చిపోకండి. అద్భుతంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంత ఈ వారం గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల నైపుణ్యం అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొంటారు. దూర ప్రయాణాలు సంభవం. ఉద్యోగ యత్నాలు నిరుద్యోగులకు ముందుకు సాగకపోవటం కొంత అసహనాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. ఆకస్మిక భయాందోళనలు అధికం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించకపోవటం, బంధుమిత్రులతో మీ మాట తీరు వల్ల వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. రహస్య శత్రు బాధలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో కూడా మీకు కలగవచ్చు. ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. స్థానచలన సూచనలు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా ఉన్నాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని ఆదరణ, వైద్యులకు, వ్యవసాయదారులకు ఆనందంగానే ఉంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడితే వృశ్చిక రాశి వారికి కూడా కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలగవచ్చు. ఈ రాశి విద్యార్థులు తీవ్రమైన ప్రయత్నంతో ఉన్నత విద్యా అవకాశాలు కూడా పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా 12 సూర్య నమస్కారాలు చేయటము, అలాగే సంకష్టహర చతుర్థి రోజున గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. దూర ప్రయాణాలు ఉంటే జాగ్రత్త పడండి. స్నేహితులతో కొన్ని విషయాలలో అవగాహనకు వస్తారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని ముందుకు సాగుతారు. విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు సొమ్ము అందుతుంది. కొంత మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగండి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే ఆస్కారాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా మీకు మంచిది. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు అనేటువంటివి పెరుగుతాయి. ధనుస్సు రాశి విద్యార్థులకు అద్భుతమైనటువంటి యోగకాలము అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి వారు గణపతి సహస్రనామము, దత్తాత్రేయ సహస్రనామము ప్రతిరోజు చేయటము, ముఖ్యంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున లలితాదేవి ఆలయంలో మీ పేరుతో అష్టోత్తర శతనామార్చన చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా స్థిరంగా ఉండబోతోంది. అనుకోకుండా దూర ప్రయాణాలు ఏర్పడినప్పటికీ కూడా ఆ ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగింపజేస్తాయి. రుణ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవచ్చు. అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఈ వారంలో సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. మకర రాశి వారికి డబ్బుకు ఇబ్బంది లేకుండా అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు. సోదరులతో మరింత సఖ్యతగా ఉండండి. వ్యాపారులు కొత్త అంచనాలతో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఊహించని విధంగా ప్రమోషన్లు, పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చు. మకర రాశి వారు గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామ పారాయణం చేయండి. సకలమైన దోషాలు తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల నుంచి రహస్యాలు ఈ వారాంతంలో కొన్ని తెలుస్తాయి. ముఖ్యంగా అందరితో స్నేహంగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. స్వల్ప అనారోగ్య బాధలైతే ఉంటాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఈ వారం అభివృద్ధిలో ఉన్నప్పటికీ కూడా కొంత మానసిక ఆందోళన ఏదైతే ఉన్నదో అది మీకు ఇబ్బంది పెడుతుంది. ప్రయత్న లోపం లేకున్నప్పటికీ కూడా పనులు పూర్తిగా చేసుకోలేకపోతారు. అనుకూల స్థాన చలన సూచన ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కలిగే విధంగా ఉంది. ఆస్తి వివాదాల పరిష్కారము, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన సౌఖ్యం, ఆదాయం అనుకూలిస్తుంది. ఆశించిన డబ్బు చేతికందుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి సంతాన క్షేమ సమాచారాలు కూడా ఊరటనిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు, ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తగ్గుతాయి. కొంత రాజకీయవేత్తలు నేర్పుగా వ్యవహారాలు కూడా చక్కదిద్దుకుంటారు. పరిచయాలనేటువంటివి కూడా పెరుగుతాయి. కుంభరాశి స్త్రీలకు ఈ వారం పట్టిందల్లా కూడా బంగారం కావచ్చు. విద్యార్థులు ప్రయత్నపూర్వక విజయాలు తప్పకుండా సాధించవచ్చు. కుంభరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల కుంభరాశి వారికి అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మలుచుకుంటారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి నిరుద్యోగులకు ముందుకు సాగుతాయి. ఉద్యోగుల్లో ఉన్నటువంటి వారికి ఊహించని మార్పులు కలుగుతాయి. రాజకీయవేత్తలు క్రమేపీ పరిస్థితులను కొంత అదుపులోకి తెచ్చుకుంటారు. అలాగే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఈ వారం ఫలించవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ సంబంధమైనటువంటి యత్నాలు కూడా సిద్ధించవచ్చు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా కూడా సత్ఫలితాలు పొందుతారు. భాగస్వాములతో చర్చలు అనేటువంటివి ఫలిస్తాయి. విధుల్లో ఉన్నటువంటి అవరోధాలు తొలగటం వల్ల కూడా ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యవసాయదారులకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా సిద్ధించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మీనరాశి వారు పౌర్ణమి రోజున 21వ తేదీ రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. 24వ రోజున రాత్రి సమయాన గణపతి సహస్రనామ పారాయణం చేయండి. 27వ తేదీ శనివారం సప్తమిని పురస్కరించుకొని సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుంది. ఈ 21వ తేదీ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనగానే చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి. మన జీవితాలను మార్పు చేసేటువంటి పౌర్ణమి. మనకు గురువులు ఎవరైతే ఉన్నారో, మార్గదర్శనం చేసినటువంటి గురువులు అంటే మనకు సదాశివుడు మొదటి గురువు, నారాయణుడు, నారాయణుడికి బ్రహ్మ, బ్రహ్మకు వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుడు,
వ్యాసుల వారికి శుకుడు, శుకుల వారికి గౌడపాదులు, గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదుల వారికి సురేశ్వరాచార్యులు, సురేశ్వరాచార్యుల యొక్క పరంపరలో భారతీ తీర్థ మహాస్వాముల వారు, విధుశేఖర భారతీ మహాస్వాముల వారు. ఇది గురు పరంపర, వందే గురు పరంపర. ఈ గురు పరంపరను 12 రాశుల వారు ఈ గురు పౌర్ణమి రోజున నమస్కారం పెట్టుకుంటే చాలు. గురువులకు నమస్కారం చేసి పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు 12 రాశుల వారు కూడా పొందగలుగుతారు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.